తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసుపై విచారణ సుప్రీంకోర్టు ఏప్రిల్ నెలకి వాయిదా వేస్తుంది. తెలంగాణలో నమోదైన ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును 5 ఏళ్ల క్రితం ఆశ్రయించారు. ఆళ్ల పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎల్ భట్టి నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. తమకు మరికొంత సమయం కావాలంటూ రేవంత్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తితో కేసు విచారణ ధర్మాసనం ఏప్రిల్కు వాయిదా వేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ జాయిన్ అవుతున్నారు. రాజేందర్, సో ఓటుకు నోటు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. సో ఇంకా ఏం చెప్పింది కోర్టు? సతీష్, ఇవాళ సుప్రీంకోర్టులో ఓటుకు నోటుకు సంబంధించి కేసుపై సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఓటుకు నోటు కేసు అనేటువంటి ఒక అప్పట్లో సంచలనం చెప్పవచ్చు. ఈ కేసులో ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కేసులో ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా ఈ కేసులో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 5 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. దీనికి సంబంధించి విచారణలో సంబంధించి ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఈ కేసు ఓటుకు నోటు అనే కేసు అంశం మీద విచారణ జరుగుతుంది. అయితే ఇవాళ జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఈ కేసును ఏప్రిల్కు వాయిదా వేసింది. దీనికి కారణంగా ఇప్పుడు దీంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఇక్కడ సుప్రీంకోర్టులో కొంత సమయం కావాలని చెప్పేసి వారు అప్పీల్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ ఓటుకు నోటుకు సంబంధించి ఏదైతే 5 సంవత్సరాల క్రితము ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు వేసిన నేపథ్యంలో దీన్ని న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, అదేవిధంగా ఎస్వీఎన్ భట్టి ఇలా బెంచ్ విచారిస్తుంది. ఈ బెంచ్ విచారించిన తర్వాత రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఈ కేసు సంబంధించి కొంత సమయం కావాలని చెప్పేసి అడిగిన నేపథ్యంలో వీరి విన్నపాన్ని కూడా న్యాయమూర్తులు అంగీకరించి ఓటుకు నోటుకు సంబంధించిన కేసును ఏప్రిల్ నెలకు వాయిదా వేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన విచారణ చేపట్టే అవకాశం మనకు కనిపిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ ఓటుకు నోటుకు సంబంధించి దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఆర్కే అంటే అప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోనే ఈ బెంచ్ విచారిస్తుంది. మొత్తానికైతే ఈ కేసు సంబంధించి ఏప్రిల్ నెలలో మళ్ళీ తిరిగి విచారణ కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.